బిగ్ బాస్ సీజన్ 9 చూస్తుంటే ఎక్కడికో వెళ్ళిపోయేటట్టుగుంది అసలుకి. సంజనా గారు గుడ్డు తీసుకొని టాప్ లేపారు. అండ్ ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్, సెలబ్రిటీ వైల్డ్ కార్డ్స్, కామనర్స్ వైల్డ్ కార్డ్స్ చూస్తే షాక్లో ఉన్నాం. సీజన్ ఖచ్చితంగా హిట్ అవుతుంది అబ్బా. సరే, ఫస్ట్ ఎవరు అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. చెప్పే ముందు ఫస్ట్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పటి నుంచి బిగ్ బాస్ వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తాయి అనమాట. సో ఫస్ట్ కామనర్స్కు చూసుకుంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చేసరికి అగ్ని పరీక్షలో చాలామంది పార్టిసిపేట్ చేశారు. దాంట్లో కొంతమంది సెలెక్ట్ చేసి లోపలికి పంపారు, కొంతమంది ఓటింగ్ ద్వారా లోపలికి పంపారు కదా. మిగిలిన వాళ్ళలో 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఎవరెవరినంటే దివ్య నిఖిత, అనుషారత్నం గారిని, నాగా హీస్ డిజర్వ్ 2 స్టార్స్ వచ్చినా కూడా వెళ్ళలేకపోయిండు, అండ్ షాకిబ్. ఈ 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఈ 4 మెంబర్స్ రేపు గేమ్ ఆడి హౌస్లోకి ఎంటర్ అయ్యి గేమ్ ఆడి ఆ 4 మెంబర్స్లో ఎవరైతే గేమ్ ఆడి గెలుస్తారో వాళ్ళు మాత్రం బిగ్ బాస్ హౌస్లో ఉంటారు. మిగతా ముగ్గురు మళ్ళీ ఎలిమినేట్, బయటికి ఇంటికి వెళ్ళిపోవడమే. సో ఈ 4 మెంబర్స్లో ఎవరైతే గేమ్ ఆడి విన్నర్ అవుతారో వారు బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవుతారంట. అండ్ మిగిలిన 3 మెంబర్స్ ఇంక వెళ్ళిపోవడమే. అండ్ సెలబ్రిటీస్కి వచ్చేసరికి అండ్ ఈ కామనర్స్ కూడా ఎప్పుడు మిడ్ నైట్ ఉందంట ఎంట్రీ. సో చూద్దాం. ఇంకా సెలబ్రిటీస్కి వచ్చేసరికి మైండ్ బ్లాగ్ అయిపోయింది. అసలుకి రన్నర్ అప్ వాళ్ళు కూడా వైల్డ్ కార్డ్గా వస్తున్నారంటే షాక్ అవుతారు అనుకుంటా అందరు కూడా. రన్నర్ అప్ అయిన వాళ్ళు సీజన్లో ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వస్తున్నారంటే విన్నర్ అయ్యే ఛాన్సెస్ చాలా అంటే చాలా కనిపిస్తాయి. ఎవరు ఆ రన్నర్ అప్ ఎవరు అనుకుంటున్నారా చెప్తా. ఫస్ట్ చిన్ని సీరియల్లో తీస్తుంది కదా కావ్య, చిన్ని సీరియల్లో తీస్తుంది కావ్య, నిఖిల్ గర్ల్ ఫ్రెండ్. తను సీజన్ 7 నుంచి అడుగుతున్నారు తనని, బట్ సీజన్ 8 కూడా అడిగారు, రిజెక్ట్ చేసేసింది. అండ్ దీనికి సీజన్ 9కి ఒప్పుకుందనమాట వైల్డ్ కార్డ్ ఎంట్రీగా. అండ్ సెకండ్ శివకుమార్, ప్రియాంక బాయ్ ఫ్రెండ్ శివకుమార్ గారు. ఇతను సీరియల్లో యాక్ట్ చేస్తారు అండ్ అందరినీ సార్ అని రెస్పెక్ట్గా పిలుస్తారు, మేడం అని పిలుస్తారు. అండ్ శివకుమార్ కూడా. థర్డ్ వచ్చేసరికి ఎవరు అనుకుంటున్నారు మీరు? రన్నర్ అప్ చెప్పాలి కదా మరి. బిగ్ బాస్ సీజన్ 7 రన్నర్ అమర్దీప్ గారు కూడా బిగ్ బాస్ హౌస్ 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీగా పోతున్నారు. ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి కదా. నిజంగా అమర్దీప్ లాస్ట్ వరకు ఉండి రన్నర్ అప్ అయ్యాడు. ఈ సీజన్ వైల్డ్ కార్డ్గా పోతే ఎలా ఉంటుంది మరి? ఇంకా ఖచ్చితంగా విన్నర్ అయ్యే ఛాన్సెస్ చాలా అంటే చాలా టూ హై ఉంటాయి. ఖచ్చితంగా విన్నర్ అయ్యే హై ఉంటాయి. అలాగే చిట్టి పికిల్స్ ముగ్గురు అక్క చెల్లెల రమ్య గారు కూడా, తను కూడా మూవీస్ తీస్తున్నారు. ఇప్పుడు తను కూడా సెలబ్రిటీసే. తిన పేరు స్టార్టింగ్ నుంచి వినిపిస్తుంది, స్టార్టింగ్ నుంచి వెళ్తుందని. అండ్ ఇప్పుడు వైల్డ్ కార్డ్గా ఎంటర్ అవుతుంది అనమాట. సెలబ్రిటీలో కూడా సుహాసిని తెలుసా మీకు? చిన్నప్పటి నుంచి చూస్తున్నామని. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఆమా సుహాసిని ఎలా చెప్పాలి, మొన్న కుకింగ్ విత్ జాతిరత్నాలు షోలో కూడా పార్టిసిపేట్ చేసింది. అంతకు పృథ్వీ కూడా వచ్చే ఛాన్సెస్ హై ఉన్నాయి. పృథ్వీ కూడా అంట సెలబ్రిటీస్ మొత్తం 5 మెంబర్స్ అండ్ ఇటు చూస్తే కామనర్స్ 4 మెంబర్స్, మొత్తం వీళ్ళు 5 కొంచెం వచ్చేలాగే ఉన్నారంట. కానీ వీళ్ళు ఎవరు క్యాన్సిల్ అవుతారో తెలియదు కదా. ఈ 4లో మాత్రం ఒక్కళ్ళే ఎంట్రీ. సో చూద్దాం. మీకు ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు ఉన్న నామినేషన్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు అని కామెంట్ చేయండి. అండ్ ఇంకా బిగ్ బాస్ వీడియోస్ మీకు రోజు వస్తాయి. అండ్ అలాగే నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు టీనేజ్ ఓనర్స్గా మార్చారు కదా. ఇలా మార్చడం మీలో ఎంతమందికి నచ్చింది, ఎంతమందికి నచ్చలేదు? నాకైతే నచ్చింది అబ్బా. వాళ్ళు 2 వీక్స్ కష్టపడ్డారు కదా, మరి వీళ్ళు కూడా కష్టపడాలి కదా. సో 2 వీక్స్ కష్టపడుతున్నారు. అండ్ నామినేషన్స్లో కూడా కామనర్స్ నుంచి 3 ఉన్నారు అండ్ సెలబ్రిటీస్ నుంచి 3 ఉన్నారు. బట్ ఎలిమినేషన్ మాత్రం మిడ్ నైట్ ఎలిమినేషన్ అంటున్నారు, డబుల్ ఎలిమినేషన్ కూడా అంటున్నారు, మిడ్ నైట్ ఎలిమినేషన్ అంటున్నారు. బట్ ఎలిమినేషన్ మాత్రం ఖచ్చితంగా రీతు, ఫ్లోరా, ప్రియా వీళ్ళ ముగ్గురులోనే ఉంటుంది. రాము సేఫ్ అయిపోతాడు, కళ్యాణ్ సేఫ్ అయిపోతాడు గ్యారెంటీగా. తనకు కూడా ఫ్యాన్ బేస్ బాగుంది. రీతు, ఫ్లోరా అండ్ ప్రియా వీళ్ళ ముగ్గురులో గ్యారెంటీగా ఎవరొక్కరు ఎలిమినేట్ అయిపోతారు. అంటే హరీష్ గారు కూడా సేవ్ అవుతారు, గ్యారెంటీగా హరీష్ గారు కూడా సేవ్ అవుతారు. సో ఇది బిగ్ బాస్ అప్డేట్. సెలబ్రిటీస్ అండ్ కామనర్స్, టీనేజ్ ఓనర్స్ అండ్ ఇప్పుడు వైల్డ్ కార్డ్గా వస్తే ఈ బిగ్ బాస్ ఇంకొక రేంజ్కి వెళ్ళిపోతుంది. అసలు ఎలా ఆలోచిస్తుంది అబ్బా బిగ్ బాస్, ఎట్లా సూపర్ అంటే సూపర్. ఫ్యూజ్లు ఎగిరిపోతున్నాయి. వైల్డ్ కార్డ్ ఖచ్చితంగా రన్నర్ అప్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఎంటర్ అయితే మాత్రం ఖచ్చితంగా విన్నర్ అయ్యే ఛాన్సెస్ హై ఉన్నాయి అబ్బా.
వైల్డ్ కార్డ్స్గా వచ్చే వాళ్ళలో మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది కామెంట్ చేయండి. నేనైతే సుహాసిని గారికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ ఎంటర్ అయితే ఆమె చిన్నప్పటి నుంచి చూస్తున్నాను సినిమా. అప్పుడు హీరో అయినప్పుడు ఆమె ఇప్పుడు కూడా హీరోయినే, కాకపోతే అప్పుడు మూవీలో హీరోయిన్, ఇప్పుడు సీరియల్లో హీరోయిన్. అప్పుడు నుంచి చూసిన ఇప్పుడు అట్లే ఉంది. నేను మారుతున్నాను కానీ మారడం లేదు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఫేస్ కట్ కానీ హైటు అంటే లావ్ పర్సనాలిటీ ఏం లావ్ లేదు, అంతే కలరు అంతే మొక్క. అప్పుడు ఎంత క్యూట్గా ఉందో ఇప్పుడు ఇంకా క్యూట్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. మేకప్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నన్ను వితౌట్ మేకప్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మీలో నాకు తెలిసి చాలామంది అమర్దీప్కి కూడా సపోర్ట్ చేస్తారు కదా. పోయినసారే అమర్దీప్కి మామూలుగా సపోర్ట్ చేయలేదు, సపోర్ట్ చేయలేదు. రన్నరప్గా తీసుకెళ్ళారు. పల్లవి ప్రశాంత్ని విన్నర్ చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు పల్లవి ప్రశాంత్ అని ఒక్కరేం చెప్పండి, ఏం చేస్తున్నాడు? నేను విన్ అయితే ఖచ్చితంగా రైతులకు పంచి పెడతా సార్ అన్నాడు. నాగార్జున గారిని సార్ని చూస్తుంటే నాకు పల్లవి ప్రశాంతే గుర్తొస్తున్నాడు. సార్ అని చెప్పిండు. రైతులకి ఎవరికైనా ఇచ్చిండా? ఇస్తే ఏమన్నా కామెంట్ చేయండి గాయస్, మీకు ఏమైనా తెలిస్తే.